రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. తనకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య మరో ఫిర్యాదు చేసింది. నార్సింగ్ పోలీసులకు 170 ఫోటోలు, టెక్నికల్ ఎవిడెన్స్ ను లావణ్య అప్పగించింది. 10 ఏళ్లుగా తనతో రాజ్ తరుణ్ కాపురం చేస్తున్నాడని పోలీసులకు తెలిపింది. తనను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా ఆడియోలు రికార్డు చేశాడన్న లావణ్య మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ పై ఐపీసీ 493తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. తనకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య మరో ఫిర్యాదు చేసింది. నార్సింగ్ పోలీసులకు 170 ఫోటోలు, టెక్నికల్ ఎవిడెన్స్ ను లావణ్య అప్పగించింది. 10 ఏళ్లుగా తనతో రాజ్ తరుణ్ కాపురం చేస్తున్నాడని పోలీసులకు తెలిపింది. తనను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా ఆడియోలు రికార్డు చేశాడన్న లావణ్య మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ పై ఐపీసీ 493తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ అలాగే లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హీరో రాజ్ తరుణ్ మరోవైపు లావణ్య వ్యవహారంలో మరొక ట్విస్ట్ వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ తోటి సహజీవనం చేస్తుందంటూ కూడా మాల్వి మల్హోత్రా అనేటువంటి మరొక నటి పైన రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన పోలీసుల విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరొక కంప్లైంట్ను ప్రస్తుతం అయితే మాత్రం లావణ్య నార్సింగ్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో నేరుగా రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అందులో పెట్టడం జరిగింది. రాజ్ తరుణ్ను తాను 10 సంవత్సరాలుగా కలిసి కాపురం చేశామని, అయితే పెళ్లి పేరెత్తేపటికి తను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోకుండా తనను మోసం చేశాడనేటువంటి అంశాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరోవైపు మాల్వి మల్హోత్రా కోసం తను తరచుగా ముంబైకి వెళ్తున్నటువంటి సమయంలో అతన్ని క్వశ్చన్ చేయడంతో తనకు రాజ్ తరుణ్ మధ్య గ్యాప్ ఏర్పడింది అనేటువంటి అంశాన్ని కూడా తను కంప్లైంట్ కాపీలో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. 10 సంవత్సరాల క్రితం తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాలుగా సహజీవనం చేశామని, అయితే తను గర్భం దాల్చినటువంటి సమయంలో కూడా ఆ గర్భాన్ని తీసేపించడంలో రాజ్ తరుణ్ వ్యవహరించాడు. దీనికి సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్స్ కావచ్చు, మెడికల్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా తాను అందజేస్తున్నానంటూ కూడా నార్సింగ్ పోలీసులకు అందజేయడంతో ఇప్పటికే నార్సింగ్ పోలీసులు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేసినటువంటి నార్సింగ్ పోలీసులు 1-2 రోజుల్లో రాజ్ తరుణ్కి నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు రాజ్ తరుణ్ లావణ్య గొడవ పడుతున్నటువంటి సమయంలో, ఆమె ఆవేశంగా ఉన్నప్పుడు, కోపంలో ఉన్నటువంటి సమయంలో మాట్లాడినటువంటి మాటలు ఒక పక్కా ప్లాన్ తోటే రాజ్ తరుణ్ రికార్డ్ చేసుకొని సెప్టెంబర్లో జరిగినటువంటి గొడవకు సంబంధించినటువంటి కాల్స్ ఫోన్లో రికార్డ్ చేసిన తర్వాత వాటిని కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి అందజేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా పోలీసుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎక్కడా కూడా కామెంట్ చేయలేదని, కేవలం తాను రెచ్చగొట్టడం వల్ల తన మీద ఉన్నటువంటి కోపంతో మాట్లాడినటువంటి మాటలే తప్ప ఎవరిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కాదంటూ కూడా కొద్ది నిమిషాల క్రితమే ఏబిఎన్ తోటి లావణ్య కూడా చెప్పినటువంటి మాట మనకు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు లావణ్య ఇచ్చినటువంటి 170 ఫోటోలతో పాటు టెక్నికల్ ఎవిడెన్సు, మరోవైపు మెడికల్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులకు అందజేశారు. కాబట్టి నార్సింగ్ పోలీసులు వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆధారాలని పరిశీలించిన తర్వాత రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. రాజ్ తరుణ్కి 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు మాల్వి మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడితో కూడా తనకు ప్రాణహాని ఉందని, తనను చంపేస్తారనేటువంటి భయం కలుగుతుందంటూ కూడా తనకు రక్షణ కల్పించాలంటూ కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కూడా లావణ్య కోరినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. లావణ్య తర్వాత రాజ్ తరుణ్ కొంతకాలం విదేశాలకు వెళ్ళినటువంటి కొన్ని ఆధారాలను కూడా ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులకు సమర్పించింది. నార్సింగ్ పోలీసులు 170 ఫోటోలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాతే ప్రస్తుతం రాజ్ తరుణ్ పైన 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. రాజ్ తరుణ్ విచారించిన తర్వాత
అతను సరైనటువంటి సమాధానాలు చెప్పకపోయినా పోలీసులు ఆ నోటీసులకు ఇతను రిప్లై ఇచ్చేటువంటి రిప్లైకు సంతృప్తి చెందకపోతే రాజ్ తరుణ్ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. గతంలో రాజ్ తరుణ్తో ఎవరెవరు ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలంటూ కూడా లావణ్య రెండోసారి కంప్లైంట్లు కూడా పేర్కోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం లావణ్య ఇచ్చినటువంటి 2 కంప్లైంట్లపైన కూడా నార్సింగ్ పోలీసులు ఆధారాలని పరిశీలించిన తర్వాత కొద్ది నిమిషాల క్రితమే రాజ్ తరుణ్ పై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది.